మరికాసేపట్లో భూపాలపల్లి జిల్లా పర్యటనకు బయలుదేరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటలకి కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా కాళేశ్వరం స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకి మేడిగడ్డకు చేరుకుని మేడిగడ్డ బరాజ్ని పరిశీలిస్తారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తారు. ప్రాజెక్ట్ మరమ్మతు పనులపై చర్చిస్తారు. ఆ తర్వాత కాటారం మండలం నస్తూర్పల్లి వేదికగా 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు సీఎం రేవంత్. సీఎం టూర్ కి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చాపర్ ద్వారా రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళనున్నారు. అక్కడ మొదటగా కాళేశ్వరానికి చేరుకున్నారు. దాదాపు 200 కోట్ల అభివృద్ధి పనులకు కాళేశ్వర ఆలయంలో శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ వెళ్తారు. మేడిగడ్డలు పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తారు. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో మేడిగడ్డ బరాజ్ కుంగిన తర్వాత వెళ్ళిన రేవంత్ రెడ్డి మళ్ళీ మొదటిసారి ఇప్పుడు వెళ్తున్నారు. మేడిగడ్డతో పాటుగా కాళేశ్వరం మళ్ళీ రిపేర్లు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది ఒక కీలక పర్యటనగానే చెప్పొచ్చు. ఆ బరాజ్లకు సంబంధించిన పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ కూడా చేయనున్నారు. ఏ విధంగా కుంగిపోయింది, ఏ విధమైన నాణ్యత లోపాలు ఉన్నాయి, అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎట్లా క్లెయిమ్ చేసింది అనే అంశాలని అక్కడే అధికారులతో చర్చించున్నారు. దాని తర్వాత గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతున్నారు. అక్కడే రివ్యూ ఉండబోతుంది. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, ఇరిగేషన్ అధికారులు, అట్లాగే మంత్రులతో అక్కడే రివ్యూ ఉండబోతుంది. ఏ విధంగా కాళేశ్వరానికి సంబంధించిన రిపేర్ పనులను చేయాలి, మళ్ళీ పునరుద్ధరణకు సంబంధించిన ఎట్లాంటి అంశాలను చేపట్టాలి. ఇప్పటికీ ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన డే వైజ్ రిపోర్ట్, వీక్లీ వైజ్ రిపోర్ట్, అట్లాగే మంత్లీ వైజ్ రిపోర్టు తనకు ఎప్పటికప్పుడు ఇవ్వాలని రేవంత్ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఈరోజు కమిటీ పూర్తి స్థాయిలో సమీక్షించబోతుంది. సీఎం కూడా ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నారు. దాంతోపాటుగా అక్కడే మీడియాతో మాట్లాడుతున్నారు. గతంలో 2.5 ఏళ్ల క్రితం ప్రభుత్వంలోకి రాకముందు ఇదే ప్లేస్లో మీడియాతో మాట్లాడిన సీఎం ఇప్పుడు మళ్ళీ సీఎం హోదాలో అక్కడ మాట్లాడబోతున్నారు. పూర్తి స్థాయిలో దీనిపై ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతోపాటుగా దాని తర్వాత 2వ విడత రైతు భరోసా నిధుల విడుదల ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈరోజు 2వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయబోతున్నారు. బహిరంగ సభలో ఈ విడుదల ఉండబోతుంది. అటు కేటీఆర్ సభ జగిత్యాల్లో జరుగుతున్న నేపథ్యంలో, అటు ముఖ్యమంత్రి సభ వరంగల్కి సంబంధించి మేడిగడ్డకు సంబంధించిన టూర్ కూడా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. కేసీఆర్కి సంబంధించి రేవంత్ ఏ విధమైన కౌంటర్స్ ఇస్తారనేది అయితే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఇప్పటికే మేడిగడ్డ ఇటువైపు మేడిగడ్డలో సీఎం టూరు, అటువైపు జగిత్యాల్లో మాజీ సీఎం కేసీఆర్ టూరు, వైపు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఢిల్లీ పర్యటన, ఇవన్నీ కూడా తెలంగాణ పాలిటిక్స్లో ఈట్ను పెంచుతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సీఎం రేవంత్ రాక కోసం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని ముస్తాబు చేశారు. 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తారు. ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ కి స్వాగతం పలుకుతారు అర్చకులు, అధికారులు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు.